హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి కంటి చూపుని మెరుగుపరిచే కరివేపాకు నిల్వ పచ్చడిని చాలా ఈజీగా, టేస్టీగా, అలాగే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఒక్కసారి కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే కనీసం 6 నెలల పాటు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. ఈ కరివేపాకు పచ్చడిని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తిన్నాము అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను ముందుగానే కరివేపాకుని నీట్గా క్లీన్ చేసేసి తడి లేకుండా పూర్తిగా ఆరిపెట్టి తీసుకున్నాను. కరివేపాకులో తడి ఉన్నట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. కాబట్టి ఫ్యాన్ కిందనే ఒక 2-3 గంటల పాటు చక్కగా ఆరనివ్వాలి. తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఒకే కప్పుతో ఇలా కొలిచి తీసుకోవాలి. ఇక్కడ నేను 5 కప్పుల వరకు కరివేపాకును తీసుకుంటున్నాను. కప్పుకి ఇలా నిండుగా నొక్కి పెట్టి తీసుకోవాలి. ఇలా తీసుకుంటేనే అన్ని కొలతలు కూడా కరెక్ట్గా వస్తాయండి. అంటే మళ్ళీ ఇదే కప్పుతో చింతపండుని, ఉప్పు, కారం తీసుకున్నాము అంటే కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను 5 కప్పుల వరకు కరివేపాకుని తీసుకున్నాను. ఈ కరివేపాకు అంతటిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ మళ్ళీ అదే కప్పుతో పావు కప్పు నుంచి అరకప్పుకి మధ్యలో ఇలా చింతపండుని తీసుకోవాలి. ఇక్కడ నేను పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. అరకప్పు కంటే కాస్త తక్కువ తీసుకున్నాను. అయితే పులుపు తక్కువ తినే వాళ్ళైతే చింతపండుని పావు కప్పు తీసుకున్నా సరిపోతుంది. ఇలా నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టాలి. ఆ తర్వాత ఇక్కడ నేను చింతపండు నానేలోపు పోపు పెడుతున్నాను. ఏ కప్పుతో అయితే కరివేపాకు కొల్చామో అదే కప్పుతో 1 కప్పు నిండుగా నూనెని తీసుకున్నాను. నూనె వేడైన తర్వాత తాలింపు గింజలు వేశాను. ఆ తర్వాత 1/2 కప్పు వరకు వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచి వేశాను. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ పోపుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేగనివ్వాలి. ఇక్కడ నేను ఒకే కప్పుతో అన్ని మెజర్ చేసి చూపిస్తున్నాను. సేమ్ ఇలానే చేశారు అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉప్పు కానీ, కారం కానీ, చింతపండు కానీ ఏమీ తగ్గకుండా కరెక్ట్గా సరిపోతాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ పోపుని అంటే ఈ నూనెని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పచ్చడిలో వేసి కలుపుకున్నాము అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అయితే పోపు చక్కగా వేగితేనే పచ్చడికి మంచి రుచి వస్తుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేశాను. ఇలా ఇంగువ వేసి అంతా కూడా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద మరొక పాత్రను పెడుతున్నాను. ఇక్కడ నేను మనం ఏ కప్పుతో అయితే నూనె కొలిచామో మళ్ళీ అదే కప్పుతోనే అరకప్పు వరకు నూనె తీసుకున్నాను. కరివేపాకు వేయించడం కోసం 1/2 కప్పు నూనె అయితే కరెక్ట్గా సరిపోతుంది. కరివేపాకు కొలిచిన కప్పుతోనే 1 కప్పు నూనెని పోపు కోసం తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు నూనెని ఇలా కరివేపాకు వేయించడం కోసం తీసుకున్నాను. 1.5 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. 5 కప్పుల కరివేపాకుకి 1.5 కప్పు నూనె అయితే కరెక్ట్గా సరిపోతుంది. పచ్చడిలో నూనె ఉంటేనే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఈ కరివేపాకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇక్కడ నాకు కనీసం 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించాను. అప్పటికే చక్కగా వేగిపోయింది. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేగాలి. కాస్త పట్టుకొని నలిపాము అంటే క్రిస్పీగా ఉండాలి. అలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి. ఈలోపు ముందుగా నానబెట్టిన చింతపండు కూడా చక్కగా నానింది కదా. ఇప్పుడు పిప్పిని రసంని వేరు చేయడం కోసం చింతపండుని ఇలా చక్కగా పిసికేసి ఆ తర్వాత మనం ఏ పాత్రలో అయితే చింతపండుని ఉడికిస్తామో ఆ పాత్రలోకి చింతపండుని ఇలా ఫిల్టర్ చేస్తున్నాను. పిప్పు అంతా కూడా ఈ స్ట్రైనర్లోకి తీస్తున్నాను. మిగతా రసం అంతా కింద ఉన్న గిన్నెలోకి వచ్చేస్తుంది కదా. ఈ గిన్నెలోకి ఉప్పుని, పసుపుని వేసి చింతపండు రసాన్ని చక్కగా ఉడికించాలి. ఇలా పిప్పిని సపరేట్ చేయడం వల్ల ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ పిప్పిని పక్కన పెట్టేసి మనం ముందుగా ఏ కప్పుతో అయితే కరివేపాకు కొలిచామో అదే కప్పుతో పావు కప్పు వరకు, అంటే కొంచెం పావు కప్పు కంటే కాస్త తక్కువే తీసుకున్నాను. పావు కప్పు ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం పసుపును కూడా ఇదే టైంలో వేసి ఈ చింతపండు గుజ్జు కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కాస్త చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. ఇక్కడ మనం కరివేపాకుని మిక్సీ పడతాం కదండి. ఆ టైంలో మరీ గట్టిగా లేకుండా ఉండడం కోసం చింతపండు రసంని కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించి ఈ చింతపండు రసంతో మిక్సీ పట్టాము అంటే ఎక్స్ట్రా వాటర్ వేయకుండా కరెక్ట్గా సరిపోతుంది. అందుకని చెప్పేసి బాగా దగ్గరగా అయ్యే వరకు కాకుండా ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త ఇలా లూజ్గా ఉండేటట్లు ఉడికిస్తున్నాను. చింతపండుని చక్కగా ఉడికించాలి. అలా అని మరీ నీరుగా ఉంచకూడదు.
ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం చిక్కదనం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చింతపండు రసంని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు మనం ముందుగా వేయించి పెట్టిన కరివేపాకు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టాను. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత చింతపండు రసం చల్లారిన తర్వాత ఆ చింతపండు రసంని కూడా ఇలా వేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం ఏ కప్పుతో అయితే కరివేపాకు కొలిచామో అదే కప్పుతో అరకప్పు వరకు కారంని తీసుకున్నాను. ఇలా వేసేసి అన్నీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఈ చట్నీని మనం చింతపండు ఉడికించిన పాత్రలో వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ముందుగా పోపు వేయించాం కదండి, నూనె పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ చట్నీలోకి వేసి అంతా కూడా చక్కగా కలిపేసాము అంటే కరెక్ట్గా సరిపోతుంది. కొలతలన్నీ కూడా ఒకే కప్పుతో కొలిచి తీసుకున్నాము అంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకైనా పచ్చడి చాలా బాగా కుదురుతుంది. ఇలా ప్రిపేర్ చేసిన చట్నీని 6 నెలల పాటు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. చూశారు కదండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు నిల్వ పచ్చడి చాలా ఈజీగా ప్రిపేర్ అయింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.